అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 9 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? తరుణ్‌కి స్పృహ తప్పడంతో జీప్‌ను రోడ్డు ప్రక్కగా ఆపమంటాడు ఏసీపీ ప్రతాప్. ఉదయ్ జీప్‌లో ఉన్న వాటర్ బాటిల్‌లోని నీళ్లు తరుణ్ ముఖం మీదకి చిలకరిస్తాడు. కొద్దిసేపటికి తరుణ్ కాస్త కదులుతాడు. ఉదయ్ అతని భుజాలు పట్టుకొని కుదపడంతో అతను కళ్ళు తెరుస్తాడు. తరుణ్, ఆందోళన పడకు, ధైర్యంగా ఉండు అన్నాడు ఉదయ్. నా మీద ఏదో కుట్ర జరుగుతోంది. చనిపోయింది ప్రియ కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ప్రియను నేను హత్య చేసినట్లు, శవాన్ని మాయం చేయడానికి సందీప్ సహాయం తీసుకున్నట్లు అతను ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి అభ్యర్థనగా అన్నాడు తరుణ్. ప్రవళిక మాట్లాడుతూ, భయపడకండి మిస్టర్ తరుణ్. రిసార్ట్ మేనేజర్ చెప్పినంత మాత్రాన చనిపోయింది ప్రియా అనే నిర్ధారణకు పోలీసులు రారు. డిఎన్ఏ పరీక్షల్లో నిజం బయటికి వస్తుంది అని చెప్పింది. ఇక ఉదయ్ మాట్లాడుతూ, డిఎన్ఏ పరీక్షలు జరుపుతారని తెలిసినా ఆ శవం ప్రియదేనని రిసార్ట్ మేనేజర్ సందీప్ ఎందుకు చెప్తున్నట్లు? నా ఉద్దేశంలో అతను ఈ హత్యను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. డిఎన్ఏ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల మనం ప్రియ కోసం గాలించకూడదని అతని ఉద్దేశం. ఈ మధ్యకాలంలో ఏం జరగబోతోంది? ప్రియకు హాని చేయాలనుకుంటే అంత సమయం అవసరం లేదు. ఆమె ద్వారా ఏదైనా పని చేయించాలనుకుంటున్నారా? లేదా ఆమెను ఎందుకైనా ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు ఆమె ఎక్కడ ఉందో అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అన్నాడు. ఏసీపీ ప్రతాప్ తరుణ్తో మాట్లాడుతూ, చూడండి మిస్టర్ తరుణ్, మీ ఆవేదన మాకు అర్థమయ్యింది. చనిపోయింది ప్రియా అనే అభిప్రాయానికి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే వరకు మేము నిర్లక్ష్యంగా ఉంటామని మీరు భావిస్తున్నారు. ఈ లోపల ప్రియకు ఏదైనా అపకారం జరుగుతుందేమోనని భయపడుతున్నారు. కానీ మీకు పోలీసు దర్యాప్తు గురించి అవగాహన లేదు. కేవలం ఒకరు చెప్పేది విని ఒక అభిప్రాయానికి రాము. ఏ కేసైనా అన్ని విధాలుగా పరిశీలిస్తాము. కేసు దర్యాప్తు చేస్తున్న మన సిఐ మురళి మంచి సమర్థుడు. ఇక ఉదయ్, ప్రవళికలు ఈ పరిశోధనలో తమ వంతు సహకారం అందిస్తున్నారు. డిటెక్టివ్ పురందర్ గారు రేపు బెంగళూరు నుండి తిరిగి వస్తున్నారు. రేపటి నుంచి మనకు ఆయన సహకారం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా ఆలోచన పడవద్దు. మీరు కోలుకున్నట్లు చెబితే మనం స్టేషన్కు వెళ్దాం, లేదా మీకు అవసరమైతే మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం అన్నాడు. నాకేం పర్వాలేదు సార్, మన స్టేషన్కు వెళ్దాం అన్నాడు తరుణ్. మరొక్కసారి ఆలోచించుకో మిస్టర్ తరుణ్. స్టేషన్లో మీ అత్తగారు ఉన్నారు. మిమ్మల్ని చూడగానే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేము. మీరు తిరిగి డిస్టర్బ్ అవుతారేమోనని అనుమానంగా ఉంది చెప్పాడు ప్రతాప్. పర్వాలేదు సార్, ఆవేశంలో ఆమె నా పైన చెయ్యి చేసుకోవచ్చు, దుర్భాషలాడవచ్చు. పెళ్ళై 3 నెలలే అయినా నాకు ప్రియా అంటే చెప్పలేనంత అభిమానం. అలాంటప్పుడు 25 ఏళ్లు పెంచిన తల్లికి కోపం ఉండడంలో ఆశ్చర్యం లేదు అన్నాడు తరుణ్. ప్రతాప్ ఆదేశాలతో డ్రైవర్ జీప్ను తిరిగి స్టార్ట్ చేశాడు. మరో పావుగంటలో వారు స్టేషన్కు చేరుకున్నారు. సిఐ మురళి ప్రతాప్ గారికి సెల్యూట్ చేశాడు. తరువాత ఉదయ్ ప్రవళికలను విష్ చేశాడు. ప్రియ తల్లి ప్రమీల అక్కడే ఉన్న విజిటర్స్ బెంచ్ పైన కూర్చుని ఉంది. వీళ్ళను చూడగానే ముందుగా ఆమె ప్రవళిక దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగలించుకొని ఏడ్చేసింది. ప్రవళిక ఆమె భుజం తట్టి, ఊరుకోండి ఆంటీ, ప్రియకు ఏమీ కాలేదు.
ఆమె ఎక్కడ ఉందో తొందరలోనే కనుక్కుంటాం. తరుణ్ కూడా బాగా డిప్రెస్ అయి ఉన్నాడు. మీరు తొందరపడి అతన్ని ఏమీ అనకండి అని చిన్నగా చెప్పింది. తరుణ్ ప్రస్తావన రాగానే ప్రమీల అతని వంక చూసింది. ఆమె రియాక్షన్ భరించడానికి సిద్ధంగా ఉన్న తరుణ్ ఆమె వంక దీనంగా చూశాడు. ప్రమీల తరుణ్ దగ్గరికి వెళ్ళి అతని భుజం తట్టి, భయపడకు తరుణ్, ప్రియకు ఏమీ జరిగి ఉండదు. మీ మామయ్య గారు ఇప్పుడే కాల్ చేశారు. నిన్ను ధైర్యంగా ఉండమన్నారు. ఆయన కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారు అంటూ అతన్ని ఓదార్చింది. కళ్ళల్లో నీరు తిరిగాయి తరుణ్కి. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి పేరెంట్స్ అదుపు తప్పి ప్రవర్తిస్తారు. అల్లుడి మీద చేయి చేసుకుంటారు. కానీ ఈవిడ తననేమీ అనలేదు సరికదా, తనకే ధైర్యం చెబుతోంది. అతడు మౌనంగా ఆమెకు నమస్కరించాడు. ఏసీపీ ప్రతాప్ కూర్చున్నాక మురళి ఆయన పక్కనే నిలబడి, స్టేషన్కి రాగానే ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ని విచారించడం ప్రారంభించాం. నిజం చెప్పకపోతే 3rd డిగ్రీ ప్రయోగిస్తామని చెప్పాము. అతను భయపడ్డాడో లేక భయం నటించాడో తెలియదు గాని నా కాళ్ల మీద పడి నిజం చెబుతానని తనను టార్చర్ పెట్టవద్దని అభ్యర్థించాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఈరోజు రాత్రి ఆఫీస్ రూమ్లో పడుకుని ఉన్న సందీప్ను తరుణ్ నిద్రలేపాడట. ఆవేశంలో భార్య పైన చేయి చేసుకున్నానని, ఆమె తల గోడకు కొట్టుకొని చనిపోయిందని చెప్పాడట. కేసుకు కాకుండా తనను తప్పిస్తే 50 లక్షలు ఇస్తానని సందీప్కు ఆశ పెట్టాడట. డబ్బుకు ఆశపడి అతను అందుకు అంగీకరించి శవాన్ని కాల్చి బయటపడేయించాడంట. ఇదే విషయాన్ని స్టేట్మెంట్ రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాడు అని చెప్పాడు. ప్రతాప్ మాట్లాడుతూ, ఇప్పుడు స్టేట్మెంట్ రాసి ఇచ్చినా తర్వాత కోర్టుకు వెళ్ళినప్పుడు పోలీసుల బలవంతం మీద రాశానని చెబుతాడు. ఈ సందీప్ ఇలాంటి విషయాల్లో ఆరితేరిన వాడిలాగా ఉన్నాడు. నేను అతన్ని స్వయంగా విచారిస్తాను అన్నాడు. ఇంతలో సిఐ మురళి ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయవద్దన్నట్లుగా సైగ చేశాడు ప్రతాప్. వీళ్ళను వదిలిపెట్టమని కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ చేయవచ్చు. అలాగే ఎస్ఐ రంగనాథం కోసం మన డిపార్ట్మెంట్ వారే కొందరు కాల్ చేయవచ్చు. వీళ్ళను వెంటనే వదిలిపెట్టేయడం మంచిది. అలాగే వాళ్ళు వెళ్లాల్సిన చోటికి వెహికల్స్ కూడా అరేంజ్ చేయండి. ఇట్ ఈజ్ మై ఆర్డర్, అర్థమైంది కదా? మురళి వంక సూటిగా చూస్తూ అన్నాడు ఏసీపీ ప్రతాప్. మురళి ఉదయ్ వంక తిరిగి, మీ బాబాయ్ గారి ఆర్డర్స్ విన్నారు కదా, ఎస్ఐ రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ను పంపించడానికి వెహికల్ ఏర్పాటు చేయండి. వెహికల్ దొరకడం ఆలస్యమైతే మీ కారులో అయినా వాళ్ళని చేర్చాల్సిన చోటుకు చేర్చండి. ఇక మీరు బయటకు వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉండండి అని చెప్పాడు. ఉదయ్ ప్రవళికలకు విషయం అర్థమైంది. ఇద్దరూ మౌనంగా స్టేషన్ నుండి బయటకు నడిచారు. ప్రతాప్ తరుణ్తో మాట్లాడుతూ, మీరు మాత్రం కొంతసేపు ఇక్కడే ఉండండి. మరి కాసేపట్లో మీ మామగారు కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. సరేనన్నట్లు తల ఊపాడు తరుణ్. తరువాత మురళి లాకప్ గది తలుపులు తెరిచాడు. సస్పెండ్ అయిన ఎస్ఐ రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్లను బయటకు పిలుచుకొని వచ్చాడు. వాళ్లను ఏసీపీ గారి ముందు నిలబెట్టాడు. రంగనాథం ఏసీపీ గారికి సెల్యూట్ చేసి, ఈ మురళి నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. నా సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే క్యాన్సిల్ చేయండి, లేకుంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ప్రతాప్ అతనితో మాట్లాడుతూ, ఆవేశపడకండి రంగనాథం గారు, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీ సస్పెన్షన్ను తీసివేస్తాము. ముందు మీరు సందీప్ గారు ఇళ్లకు వెళ్ళి రిలాక్స్ కండి. బయట మీకోసం కారు ఏర్పాటు చేశాం. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. మీ సెల్ ఫోన్లు మా కానిస్టేబుల్స్ తెచ్చి ఇస్తారు. ఇక మిగిలిన రిసార్ట్ సిబ్బందిని మాత్రం పోలీస్ జీబ్లో రిసార్ట్ దగ్గర దింపుతాము అని చెప్పాడు. మా పవర్ ఏమిటో తెలిసింది కదా, మరొకసారి ఇలాంటి పొరపాట్లు చేస్తే మేము ఊరుకోము అన్నాడు రంగనాథం. దయచేసి ఏది మనసులో పెట్టుకోకండి అంటూ సిఐ మురళి వాళ్లను ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా స్టేషన్ బయటకు తీసుకుని వెళ్ళాడు. మీరు కారులో కూర్చోండి,
ఇప్పుడే మీ సెల్ ఫోన్లు తీసుకుని వస్తాను అంటూ స్టేషన్లోకి వచ్చాడు మురళి. కార్లు ఎక్కకుండా తమ సెల్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇంతలో కార్ డోర్లు తెరుచుకొని నలుగురు వ్యక్తులు వాళ్లను కారులోకి బలవంతంగా నెట్టివేశారు. మరుక్షణం ఆ కారు బయలుదేరి వేగంగా వెళ్ళిపోయింది. స్టేషన్లోకి వచ్చిన మురళి వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకుని తిరిగి బయటకు వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. ఇంతలో అతని సెల్ మోగింది. లిఫ్ట్ చేశాడు మురళి. నమస్కారం సిఐ గారు, నేను మాజీ మినిస్టర్ కనకారావు గారి పిఏను. మా వాళ్ళు ఇద్దరిని అనవసరంగా మీ స్టేషన్కు తీసుకుని వచ్చారట. వెంటనే వాళ్ళను వదిలేయమని మా అయ్యగారు చెప్పమన్నారు. 10 నిమిషాల కిందటే మీకు ఫోన్ చేశారు, కానీ మీరు తీయలేదు. ఫోన్ మా అయ్యగారికి ఇవ్వమంటారా అన్నాడు అతను. మురళి మాట్లాడుతూ, అవసరం లేదు సార్, ఇప్పుడే మీ వాళ్లను విడుదల చేశాము. ఆ హడావిడిలో ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయారు. వాళ్ళను వదిలేసిన విషయం మీ అయ్యగారితో చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేశాడు మురళి. తర్వాత అతను స్టేషన్లోకి వచ్చి, నేను సెల్ ఫోన్లు ఇచ్చే లోపల వాళ్ళు ఏదో కారులో వెళ్ళిపోయారు, ఏమిటో అంత తొందర అని ఏసీపీ గారితో చెప్పారు. ప్రతాప్ మురళి వంక తిరిగి, చెప్పినట్లు చేశారు, అందుకే మీరంటే నాకు అభిమానం. వీళ్ళిద్దరి ఫోన్లు జాగ్రత్తగా మీ వద్దే ఉంచుకోండి, లేకపోతే ఆకతాయితనంతో ఎవరైనా వీళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ వెతుకుతారు. అర్థమైంది కదా అన్నాడు. అర్థమైంది సార్ నవ్వుతూ చెప్పి ఆ 2 సెల్ ఫోన్లు తన జేబులో వేసుకున్నాడు మురళి. మరి కొంతసేపటికి ప్రవళిక స్టేషన్లోకి వచ్చింది. ప్రమీల ఆమె వంక తిరిగి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగింది. నేను ఉదయ్ అలా బయటకు టీ తాగడానికి వెళ్ళాము. ఉదయ్ ఎవరినో ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని వెళ్ళాడు అని చెప్పింది. ప్రవళిక, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్రవళికతో అంది ప్రమీల. ఏం చేయమంటారు అన్నట్లు ప్రతాప్ గారి వంక చూసింది ప్రవళిక. చూడండి ప్రమీల గారు, ఈ కేసుకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే అది మా ముందరే మాట్లాడండి. అందువల్ల మీకు లాభమే కానీ ఏ విధమైన నష్టము ఉండదు. వివరాలు తెలిసే కొద్దీ విచారణ సులభతరం అవుతుంది. మీరు చెప్పిన విషయం వలన మాకు ఏదైనా క్లూ దొరకవచ్చు అన్నాడు ప్రతాప్. మీ ముందు చెప్పడానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు సార్. ఇందాకే మా వారు కాల్ చేశారు. ప్రియకు సంబంధించిన ఒక విషయాన్ని మీకు చెప్పమన్నారు. మీతో ఎలా చెప్పాలో తెలియక ముందుగా ప్రవళికతో చెబుదాం అనుకున్నాను. నిజానికి ఈ విషయం జరిగి 4 ఏళ్ళు అవుతోంది. ఈ విషయం మా వారైతే మీకు చక్కగా వివరించి చెప్పగలరు. కానీ ఆయన నాకు కాల్ చేసి వీలైనంత తొందరగా ఈ విషయాన్ని మీకు చెప్పమన్నారు. అందువల్ల ఈ కేసులో ఉపయోగం ఉండవచ్చన్నారు. ఆయన రావడానికి మరో 3 గంటలు పడుతుంది. కాబట్టి నేనే నాకు తెలిసినంత వరకు ఈ విషయం గురించి చెబుతాను అంది ప్రమీల. అందరూ ఆమె చెప్పబోయేది వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.